నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రత్యేక హోదా విభజన హామీల అమలుపై కేంద్రాన్ని కోరనున్న చంద్రబాబు ఈ నెల 17న ప్రధాని మోదీతో భేటీ మరో 11 ఐటీ పార్కుల ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ సన్నద్దం జూన్ 2 కల్లా భూములు సిద్ధం చేయాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి ఆదేశం మహానాడుకు 5 రాష్ట్రాల నుంచి తరలిరానున్న 30,000 మంది ప్రతినిధులు తీర్మానాల కోసం ప్రాధాన్యాంశాలు గుర్తింపు 10 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాల రాక ఈ నెల 20 తర్వాత కేరళ తీరాన్ని తాకే అవకాశం కరువుపై సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేస్తామని కేంద్రం స్పష్టీకరణ వారం రోజుల్లోగా బాధిత రాష్ట్రాలతో సమావేశం ఆగస్టు అంశంలో అధికార పక్షంపై కాంగ్రెస్ ఎదురుదాడి రాజ్యసభలో సభ హక్కుల తీర్మానం ఇచ్చేందుకు సన్నద్దం 1.34 కోట్ల అవినీతి పాలవుతోందన్న ఐఎంఎఫ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోందంటూ నివేదిక ఐపీఎల్లో సన్ రైజర్స్ జోరుకు ఢిల్లీ డేర్ డెవిల్స్ అడ్డుకట్ట 7 వికెట్ల తేడాతో ఘన విజయం సత్తా చాటిన సంజు రిషబ్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ సత్వరమే పోలవరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీని కోరనున్నారు ఈ నెల 17న ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం ప్రధానితో పాటు ఇతర కేంద్ర పెద్దలను కలిసి రాష్ట్ర సమస్యల పరిష్కారంపై ఒత్తిడి పెంచనున్నారు విభజన హామీల అమలు సమస్యలపై 10 నిమిషాల పాటు పవర్ పాయింట్ ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని రాజ్యసభలో కేంద్రం ప్రకటించాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది దేశవ్యాప్తంగా ఉన్న కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విడివిడిగా సమావేశమవుతున్న మోదీ 17న చంద్రబాబుతో సమావేశం కానున్నారు నలుగురితో కూడిన బృందంతో రావాలని ప్రధాని కార్యాలయం వర్తమానం పంపినా ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను వివరించేందుకు మంత్రులను భేటీలో భాగస్వామ్యుల్ని చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ మంత్రివర్గం చేసిన తీర్మానంతో పాటు విభజన హామీలు అమలు చేయాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ కూడా రాసింది ఈ పరిస్థితుల్లో 17న ప్రధానితో జరిగే సమావేశంలో కరువు సమస్యల నివేదన రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాధాన్యాంశాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధమవుతోంది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు పంపినట్లు సమాచారం నీటి సంరక్షణకు 2 ఏళ్లుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన ఇంకుడు గుంతలు పంట సంజీవని కార్యక్రమాలను తెలియజేయనున్నారు కేంద్రం నుంచి ఏ అంశాల్లో సహకారం కావాలో ప్రజెంటేషన్ ద్వారా కోరనున్నారు ఈ ఏడాది పోలవరానికి నాబార్డ్ నుంచి 3,500 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేయాలని ముఖ్యమంత్రి విన్నవించనున్నారు గత 2 ఏళ్లలో కేంద్రం నుంచి మిగతా రాష్ట్రాల్లాగే ఆంధ్రప్రదేశ్కు వచ్చిన సాయం ఎంత విభజన చట్టానికి అనుగుణంగా ప్రత్యేకంగా చేసిన సాయం ఏంటి అనే రీతిలో 2 వేరువేరు నివేదికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికార యంత్రాంగానికి ఆదేశాలిచ్చారు అందుకు అనుగుణంగా ఆర్థిక శాఖ ఓ నివేదిక రూపొందించింది గత 2 ఏళ్లలో ఏపీకి 70,000 కోట్లకు పైగా సాయం చేశామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెబుతున్నా ఇదేమీ ప్రత్యేకంగా చేసిన సాయం కాదని 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం ఇచ్చిన వాటానే అని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది దేశ జనాభాలో 4% జనాభా ఉన్న ఏపీకి మిగతా రాష్ట్రాల్లాగే పన్నుల్లో వాటా రాష్ట్ర ప్రణాళికకు కేంద్రం మద్దతు విదేశీ ఆర్థిక సాయం అందింది విభజన చట్టంలో చెప్పినట్లు ప్రత్యేక హోదా 100% పన్ను రాయితీ విదేశీ ఆర్థిక సాయంలో 90% గ్రాంటుల్లాంటి ప్రయోజనాలేమీ కల్పించలేదు ఈ అంశాలను ప్రధానికి వివరించి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకరువు పెట్టనున్నట్లు తెలుస్తోంది అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపుల కోసం సీఆర్డీఏ నూతన విధానాన్ని రూపొందించనుంది స్థల కేటాయింపుల కోసం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు చేసుకుంటున్న దరఖాస్తులను ఈ విధానం ఆధారంగానే పరిశీలించాలని నిర్ణయించిన సీఆర్డీఏ ఇప్పటికే విధాన రూపకల్పన కోసం ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది కృష్ణానదీ తీరంలో వెంకటేశ్వరుడి నమూనా ఆలయ నిర్మాణానికి రాజధాని ప్రాంతంలో భూమి కేటాయించాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం దరఖాస్తు చేసుకుంది 25 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే బస్ భవన్ నిర్మిస్తామని ఏపీఎస్ఆర్టీసీ కూడా దరఖాస్తు చేసుకుంది భూ సమీకరణ ద్వారా 34,000 ఎకరాలు సేకరణ ద్వారా మరో 4,000 ఎకరాలు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉండగా రైతులకు ఫ్లాట్ల కేటాయింపు రహదారులు డ్రైన్లు పార్కుల కోసం జరిగిన కేటాయింపుల అనంతరం దాదాపు 9,000 ఎకరాల భూమి బ్యాంకు ఉంది ఇందులోనూ
2,000 ఎకరాల భూమిని ప్రభుత్వం కాలుష్య రహిత పరిశ్రమల కోసం కేటాయించనుంది. సీడ్ క్యాపిటల్ కు దగ్గరలోనే 900 ఎకరాలను ప్రభుత్వ భవనాల సముదాయం కోసం కేటాయించారు. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన భవనాలు నిర్మించేందుకు కేటాయించాలని నిర్ణయించారు. యూపీఏ హయాంలో ప్రతిపాదించిన ఐటీఐఆర్ ఆలస్యమైన ఐటీ అభివృద్ది ఆగకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 11 ఐటీ పార్కులకు రంగం సిద్దం చేస్తోంది. ఒక్కో ఐటీ పార్క్ కోసం కనీసం 50 ఎకరాలకు తక్కువ కాకుండా భూ సేకరణను వేగవంతం చేసినట్లు సమాచారం. హైదరాబాద్ శివార్లలోని బాహ్యవలయ రహదారిని ఆనుకుని ఉన్న గ్రోత్ కారిడార్లో ఈ కొత్త పార్కులు రాబోతున్నాయి. ఏప్రిల్ 4న ఐటీ విధాన ప్రకటన సందర్భంగా పలు కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోగా వాటికి భూములు కేటాయించాల్సి ఉంది. ఇందుకోసం జూన్ 2 కల్లా భూములు సిద్దం చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. తెలుగుదేశం మహానాడు తీర్మానాలు ఖరారయ్యాయి. 2 రాష్ట్రాలకు ఉమ్మడిగా అలాగే విడివిడిగా దాదాపు 30 తీర్మానాలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలుపై ప్రత్యేక తీర్మానం ఆమోదించనున్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒకటే రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో తిరుపతి పురపాలక మైదానం వేదికగా జరిగే మహానాడులో చేసే తీర్మానాలు కొలిక్కి వచ్చాయి. తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని తీర్మానాల కమిటీ ఈ మేరకు కసరత్తు చేసి ప్రాధాన్యాంశాలను గుర్తించింది. తెలుగు రాష్ట్రాలకు సంయుక్తంగా 6 తీర్మానాలు, ఆంధ్రప్రదేశ్కు విడిగా 14 తీర్మానాలు, తెలంగాణకు విడిగా 8 తీర్మానాలకు సంబంధించిన అంశాలను ఎంపిక చేశారు. 2 రాష్ట్రాలకు కలిపి చేసే తీర్మానాలలో ఎన్టీఆర్కు నివాళితో పాటు తెలుగుదేశం 35 ఏళ్ల ప్రస్థానం, కార్యకర్తల సంక్షేమం, శిక్షణ, జాతీయ రాజకీయాలు, తెలుగుదేశం పాత్ర, విభజన చట్టం, ప్రత్యేక హోదా అమలు, కృష్ణా పుష్కరాల నిర్వహణ అంశాలను చర్చించనున్నారు. విభజన చట్టం చెబుతున్నదేంటి, 2 తెలుగు రాష్ట్రాలకు కేంద్రం చేయాల్సిన సాయం, ప్రస్తుతం జరుగుతున్నదేంటి, హక్కుల సాధనకు చేయాల్సిన కృషి తదితర అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ తీర్మానంలో ఆర్థిక అసమానతలు, పేదరిక నిర్మూలన, ఎన్నికల ప్రణాళిక అమలు, ప్రతిపక్షం అభివృద్ధి నిరోధక చర్యలు, కుట్రలు, దుష్ప్రచారాలు, అమరావతి నిర్మాణం, అభివృద్ధి పదంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు, సమగ్ర జల విధానం, ప్రాజెక్టుల నిర్మాణం, మౌలిక రంగాల అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్, స్థానిక సంస్థల బలోపేతం, ఆకర్షణీయ గ్రామాలు, మానవ వనరుల అభివృద్ధి, విద్య, వైద్య రంగాలకు పెద్దపీట, శాంతి భద్రతల పరిరక్షణ, పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణ, పారదర్శక పాలన, ఈ ప్రగతి, నీరు ప్రగతి, కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వంటి అంశాలను చర్చించనున్నారు. తెలంగాణకు సంబంధించి సంక్షోభంలో వ్యవసాయం, రైతుల ఆత్మహత్యలు, కరువు సహాయక చర్యలు, తెరాస ప్రభుత్వ వైఫల్యం, తెరాస ప్రభుత్వంలో కొరవడిన సామాజిక న్యాయం, ప్రభుత్వ పథకాలు, మితిమీరిన అవినీతి, సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ అసమగ్ర విధానాలు, తెరాస హామీలు, వైఫల్యాలు, శాంతి భద్రతల పరిరక్షణలో వైఫల్యం, మైనారిటీ, గిరిజన రిజర్వేషన్లు, ప్రభుత్వ వైఫల్యం వంటి అంశాలను చర్చించనున్నారు. మహానాడు నాటికి 2 రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో మినీ మహానాడులు పూర్తి చేయనున్నారు. ఏపీలో నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ పరిస్థితులు, ఇతర సమస్యలపై చర్చిస్తారు. వాటిని మినీ మహానాడుకు పంపిస్తారు. అక్కడి నుంచి మహానాడుకు అవసరమైన అంశాలు ఉంటే పంపిస్తారు. తెలంగాణలో ఈ నెల 19 నుంచి మినీ మహానాడులు ప్రారంభం కానుండగా ఏపీలో 22, 24 తేదీల్లో జరుగుతాయి. 18, 19 తేదీల్లో ఏపీలో నియోజకవర్గ సదస్సులు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ నిర్మాణం, నవ్యాంధ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పార్టీ మహానాడు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలిపారు. మంత్రులు, తెలుగు రాష్ట్రాల పార్టీ నేతలతో కలిసి ఈ నెల 26 నుంచి 3 రోజుల పాటు మహానాడు జరగనున్న తిరుపతి మున్సిపల్ గ్రౌండ్ మైదానంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మహానాడుకు 5 రాష్ట్రాల నుంచి 30,000 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపిన కళా వెంకట్రావు అందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం సహా అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధిపై మహానాడు వేదికగా చర్చలు ఉంటాయని ఆయన తెలిపారు. నవ్యాంధ్ర నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధి, అదే విధంగా ప్రపంచ స్థాయి రాజధాని, ప్రజల తాలూకా సంక్షేమం, రైతుల తాలూకా సంక్షేమం ఇక్కడి నుంచి మరి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగాలి అనేటటువంటి దీంట్లో రాబోయే మహానాడు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం.
కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. కరువు నివారణ చర్యల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పుపడితే సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంపై స్పందించిన కేంద్ర వ్యవసాయ శాఖ ఈ మేరకు వెల్లడించింది. కోర్టు తీర్పును అధ్యయనం చేస్తున్నామని, తీర్పులోని అంశాల్ని తక్షణమే అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆ శాఖ కార్యదర్శి శోభనా కే పట్నాయక్ తెలిపారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల అమలు కోసం పరిస్థితుల్ని సమీక్షించేందుకు బీహార్, హర్యానా, గుజరాత్ తదితర రాష్ట్రాల అధికారులతో వారం రోజుల్లోగా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ సైతం వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న కరువు పరిస్థితులపై ముఖ్యమంత్రులతో సమీక్షలు జరుపుతున్నారు. కరువుపై స్వరాజ్ అభియాన్ వేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు 3 నెలల్లోగా విపత్తుల వలసల నిధి ఏర్పాటు చేయడమే కాక పలు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. మండే ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు చల్లని కబురు. ఈ ఏడాది వారం నుంచి 10 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 20 తర్వాత ఎప్పుడైనా కేరళకు రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడి అల్పపీడనమై ఈ నెల 16 నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని విశాఖపట్నంలో వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. దీని ప్రభావంతో తమిళనాడు సహా ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నీటి సంరక్షణ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఈటీవీ ఈనాడు చేపట్టిన సుజలాం సుఫలాం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతున్నారు. ఇంకుడు గుంతలు తవ్వేందుకు మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. నేతలు, అధికారులు సైతం ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. జల సంరక్షణపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ఈటీవీ ఈనాడు చేపట్టిన సుజలాం సుఫలాం మహోద్యమంలా సాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలో చేపట్టిన 5,000 ఇంకుడు గుంతల తవ్వకం కార్యక్రమాన్ని తణుకు శాసనసభ్యుడు అరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనేక మందిలో స్ఫూర్తి నింపుతోందని అన్నారు. భవిష్యత్ తరాలందరికీ కూడా నీటి వనరుల్ని సద్వినియోగం చేసి, ఆదా చేసి, నీటి వనరులను సంరక్షించి భావితరాలకి అందించాలనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ కలిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇంత ఎక్కువగా రాష్ట్రంలో చేపట్టడానికి సహకరించినటువంటి ఈనాడు టీవీకి అభినందనలు తెలియజేస్తూ, కర్నూలు జిల్లా పత్తికొండ వీకే ఆదినారాయణ రెడ్డి కాలనీలో ఉపాధి హామీ అధికారులు సూచించిన కొలతలతో స్థానికులు ఇంకుడు గుంతలు నిర్మించుకున్నారు. నంద్యాల నూనెపల్లె మున్సిపల్ పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇంకుడు గుంతల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో 10,000 ఇంకుడు గుంతలు తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భూమా తెలిపారు. అపార్ట్మెంట్ వాళ్ళని కూడా అందరినీ కూడా ఒక యూనియన్ గా అందరినీ పిలుచుకొని వచ్చి మాట్లాడి మరి ప్రతి అపార్ట్మెంట్ లో ఒక ఇంకుడు గుంత ఉండేటట్టు ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం. రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా నీటి సమస్య అనేది లేకుండా చేయాలనేటువంటి ప్రభుత్వం యొక్క లక్ష్యానికి మేమంతా కూడా తోడుండి దగ్గరుండి నడిపిస్తాం. తెలంగాణలోనూ ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల నిర్మాణం మహోద్యమంలా సాగుతోంది. హైదరాబాద్ ముషీరాబాద్ బస్ డిపోలో జరిగిన ఇంకుడు గుంతల తవ్వకం కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసీ జేఎండీ రమణారావు పాల్గొన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం భవిష్యత్తులో నీటి కొరత నివారణకు ఎంతో తోడ్పడుతుందని అన్నారు. ఇంకుడు గుంతల కార్యక్రమం అన్నది ఏదైతే మనం తీసుకున్నామో దీనివల్ల మన గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. మనకు నీటి లభ్యత అనేది కూడా కొంత వర్షాకాలం తర్వాత కూడా వేసవి కాలంలో కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానికి అనుగుణంగా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ఈ రోజు నుంచి సుమారు 86 ఇంకుడు గుంతలు అన్ని డిపోల్లో, బస్ స్టేషన్ లో కూడా మనం నిర్మించడం జరుగుతుంది. వృధాగా పోతున్న ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టాల్సిన అవసరం ఉందని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ అభిప్రాయపడ్డారు. మహబూబ్నగర్లోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఇంకుడు గుంతల నిర్మాణాలను ఆయన ప్రారంభించారు. ఈ రోజు సైమల్టేనియస్ గా అన్ని పోలీస్ స్టేషన్లలో ఆల్రెడీ పిట్స్ తీసి రెడీగా పెట్టాం. ఈ రోజు 93 ఇంకుడు గుంతల్ని మా జిల్లాలో ఉన్న పోలీస్ స్టేషన్స్, క్వార్టర్స్, సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ యొక్క కార్యాలయాలు మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్స్ యొక్క కార్యాలయాల్లో 93 సోప్ పిట్స్ తవ్వడం జరిగింది. ఈ రోజు అన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మెదక్ పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఇంకుడు గుంత తవ్వారు. ఈ కార్యక్రమానికి సీఐ సాయి ఈశ్వర్ గౌడ్, ఎస్ఐలు హాజరై ఇంకుడు గుంత నిర్మాణ పనులు ప్రారంభించారు. గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లిలో జెడ్పీటీసీ వెంకటేశం గౌడ్ ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రారంభించారు. నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నూతన రాజధాని నిర్మాణం పూర్తి చేసి తీరుతామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. తిరుపతిలో పర్యటించిన నారాయణ పట్టణంలోని వివిధ కాలనీల్లో ఆకస్మిక పర్యటన జరిపి సమస్యలను ఆరా తీశారు. అనంతరం చిత్తూరు జిల్లా మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయంలో పనిచేసేందుకు ఎవరికీ ఎలాంటి సమస్య రాకుండా ఉద్యోగుల తరలింపును చేపడుతున్నట్లు నారాయణ తెలిపారు.
4,000 మంది ఉద్యోగస్తుల్ని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించడం జరుగుతుంది. తర్వాత జూలైలో ఒక 3,000ని, ఆగస్టులో ఒక 3,000ని తరలించడం జరుగుతుంది. ఈ విధంగా ఒక క్రమ పద్ధతిగా సిస్టమేటిక్ గా ఎప్పటికప్పుడు ఈ కన్స్ట్రక్షన్ చేసే ఏజెన్సీలతోనూ హైదరాబాద్ లో ఉండే అధికారులతోనూ డిస్కస్ చేస్తున్నాం. ఎటువంటి సమస్య ఎవరికి లేకుండా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన పాలన కోసం విద్యార్థులు, వార్డెన్లకు బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు చెప్పారు. స్వచ్ఛ హాస్టల్స్ పేరుతో విజయవాడ గురునానక్ కాలనీ నాక్ కళ్యాణ మండపంలో అధికారులతో రాష్ట్ర స్థాయి కార్యశాల నిర్వహించిన ఆయన వచ్చే విద్యా సంవత్సరానికి అన్ని వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పిస్తామని తెలిపారు. వసతి గృహాలకు మరమ్మతులు చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంటే రెసిడెన్షియల్ స్కూల్లో మంచి విద్య, మంచి ఫలితాలు, మెరుగైన సౌకర్యాలు, ఇంగ్లీష్ మీడియం, తర్వాత కంప్యూటర్ విద్య, డిజిటల్ విద్య, టీచర్లు, ప్రిన్సిపాల్స్ అందరూ కూడా ఒకే క్యాంపస్లో ఉంటారు. హాస్టల్ పిల్లలంటే రకరకాల స్కూల్స్కి వెళ్తున్నారు. అక్కడ ఏం విద్య సరి బోధిస్తున్నారో తెలియటం లేదు. వాళ్ళ సౌకర్యాలు కూడా అరకొరగా ఉన్నాయి. వాళ్ళ ఫలితాలు కూడా సరిగా రావటం లేదు. రెసిడెన్షియల్ స్కూల్స్లో మంచి ఫలితాలు వస్తున్నాయి, మంచి సౌకర్యాలు ఇస్తున్నాము. అందుకని పిల్లలందరినీ కూడా దశల వారీగా రెసిడెన్షియల్ స్కూల్స్కి మారుస్తాము. రాజకీయ ప్రయోజనాలను ఆశించకుండా ఎన్నికల్లో ప్రకటించని హామీలను కూడా అమలు చేస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానిదే అని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. పాలేరు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బచ్చోడు గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి హరీష్ రావు, తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. పాలేరులో తెరాసను గెలిపించి తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్, తెలుగుదేశంలకు బుద్ది చెప్పాలని కేటీఆర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాటు పాలించిన కాంగ్రెస్ చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం వచ్చి 23 నెలలైంది. 23 నెలలు కాకముందే కాంగ్రెస్ నాయకులు, ఎర్ర జెండాల నాయకులు మా మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? కేసీఆర్ గారు, తుమ్మల గారు మా రోడ్లు ఇంకా మొత్తం ఎందుకు బాగాలేదు, కొన్ని బాగా చేసినారు గానీ, ఖమ్మం పట్టణం బాగా చేసినారు గానీ మా తాండాలు ఎందుకు బాగాలేదని చెప్పి మన మీద లొల్లి పెడుతున్నారు. ఇంకా మా తిరుమలాయ పాలనలో కొన్ని గ్రామాల్లో ఇంకా సీసీ రోడ్లు ఎందుకు వేయలేదు, డ్రైన్లు ఎందుకు వేయలేదు, ఇది ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది అని చెప్పి వంకర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. గతంలో పాలేరులో ఇదే నియోజకవర్గంలో 14 సార్లు ఎలక్షన్లు జరిగితే మీరు 11 సార్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు, 3 సార్లు ఎర్ర జెండా పార్టీలను గెలిపించినారు. వాళ్లే కనుక బాగా చేసి ఉంటే ఇంకా మన గ్రామాల్లో తాగునీటికి సమస్యలు ఎందుకున్నాయి, ఇంకా గ్రామాల్లో రోడ్లు ఎందుకు లేవు? తెలంగాణలో వివిధ భాషల సినిమాలు షూటింగ్లు జరుపుకునేందుకు అనుకూల వాతావరణం ఉందని, ఆ వాతావరణానికి ఎవరూ అడ్డంకులు సృష్టించవద్దని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కోరారు. సినిమా, టీవీ, వాహన యజమాన సంఘం, సినీ పరిశ్రమకు మధ్య ధరల విషయంలో నెలకొన్న వివాదాన్ని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద పరిష్కరించుకున్నట్లు ఆయన వెల్లడించారు. తమ డిమాండ్లకు తగ్గట్లుగా వాహనాలు తీసుకుని అద్దె చెల్లిస్తామని నిర్మాతలు స్పష్టం చేశారు. వాహనాలకు ఖచ్చిత ధరలు నిర్ణయించడం కుదరదని తేల్చి చెప్పగా అందుకు వాహన యజమానులు కూడా అంగీకరించినట్లు సురేష్ బాబు తెలిపారు. షుడ్ బి ఎ వెరీ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్ ఫర్ ఫిల్మ్ షూటింగ్స్. ఇలా షూటింగ్స్ ఆపటం ఇవన్నీ జరగకూడదు. సీఎం గారికి, మినిస్టర్ గారి వీళ్ళందరికీ ఇక్కడికి వాళ్ళ తెలుగు సినిమాలే కాదు బయట రాష్ట్రాల నుంచి కూడా ఫిల్మ్ ప్రొడక్షన్స్ ఇక్కడ జరగాలనే ఇంట్రెస్ట్, కోరిక ఉంది. ఆ మూడుకి మనం తీసుకెళ్లాలనేది వాళ్ళకు కూడా చెప్పారు. అమెరికాలో తెలుగువారికి అండగా ఉంటూ వస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం తన సేవా కార్యక్రమాలను విస్తృతం చేసిందని నాట్స్ అధ్యక్షుడు మండవ మోహన్ కృష్ణ తెలిపారు. అమెరికాకు చదువుకోవడానికి వచ్చేవారికి బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు హైదరాబాద్లో చెప్పారు. ఇప్పటికే తెలుగువారి కోసం ఓ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి ఎంతో మందిని ఆదుకున్నామని, తెలుగు రాష్ట్రాల్లోనూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. అమెరికాకి వచ్చే మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చే ప్రతి తెలుగు విద్యార్థికి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయబోతున్నాం, బీమా సౌకర్యం. ఇప్పటి వరకు ఇది లేదు, ఇప్పుడు నాకు ఈ ఆర్గనైజేషన్ కూడా చేయలేదు. వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా మొన్నటి వరకు లేదు. వాళ్ళందరికి కూడా అండగా నిలవాలన్న ఉద్దేశంతో మేము వాళ్ళందరికి కూడా ఫ్రీ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయబోతున్నాం. నకిలీ విద్యార్హత ధృవీకరణ పత్రాలు తయారు చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. యూసుఫ్గూడకు చెందిన మీర్ బాషా తన 2 అనుచరులతో కలిసి నకిలీ విద్యార్హత పత్రాలు తయారు చేసి వాటిని 30,000 నుంచి 40,000 రూపాయలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి ప్రింటర్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి విద్యార్హత పత్రాలను కొనుగోలు చేసిన వారిని కూడా గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి తెలిపారు.
కార్బైడ్ ద్వారా మామిడి పళ్లను మాగబెడుతున్న వ్యవహారాన్ని హైదరాబాద్ పోలీసులు మరోసారి బయటపెట్టారు. పాత బస్తీలోని వివిధ ప్రాంతాల్లోని గోదాములపై దాడులు నిర్వహించిన దక్షిణ మండలం పోలీసులు భారీగా కార్బైడ్ను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారులకు కార్బైడ్ను సరఫరా చేస్తున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ నుంచి కార్బైడ్ను దిగుమతి చేసుకున్నట్లు నిర్ధారణ కావడంతో అక్కడికి ఓ బృందాన్ని పంపనున్నట్లు దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం తప్పేలా లేదు. ఇప్పటికే లోక్సభ నిరవధికంగా వాయిదా పడగా రాజ్యసభలో చివరి రోజు గందరగోళం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అగస్టా వ్యవహారంలో ప్రభుత్వంపై ఎదురుదాడికి సిద్దమవుతున్న కాంగ్రెస్ భాజపా సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి రక్షణ మంత్రి మనోహర్ పారికర్పై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. అగస్టా కుంభకోణంపై పార్లమెంట్లో చర్చించిన సమయంలో సుబ్రహ్మణ్య స్వామి పారికర్ తప్పుడు పత్రాలు చూపించారని, అవాస్తవాలు చెప్పారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇటలీ కోర్టు తీర్పు పత్రాలంటూ పారికర్ తప్పుడు పత్రాలు చూపించారని, అందుకు ఆధారంగా చూపిన అమెరికా ఆధారిత వెబ్సైట్ పైన పరువు నష్టం దావా వేస్తామని ప్రకటించింది. అత్యంత కాలుష్యం ఉన్న నగరంగా అపఖ్యాతిని మూటకట్టుకున్న ఢిల్లీ తాజా ర్యాంకింగ్స్ లో కాస్త మెరుగుపడింది. గతంలో 1వ స్థానంలో నిలిచిన దేశ రాజధాని ఇప్పుడు 11వ ర్యాంకు దక్కించుకుంది. అయితే మన దేశానికి చెందిన మరో 4 నగరాలు మాత్రం ప్రపంచ ర్యాంకింగ్స్ లో తొలి 4 స్థానాల్లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గ్వాలియర్ 2వ ర్యాంకులో, అలహాబాద్ 3, పట్నా 6, రాయ్పూర్ 7వ ర్యాంకులో ఉన్నాయి. 2008 నుంచి 2013 వరకు సేకరించిన గణాంకాల ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తాజాగా అత్యంత కాలుష్య నగరాల జాబితాను రూపొందించింది. 2014లో విడుదల చేసిన జాబితాలో వాయు కాలుష్యంలో అత్యంత దారుణంగా ఉన్న నగరాల్లో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉండేది. వాహనాల రద్దీ నియంత్రణకు సరి, బేసి సంఖ్యల విధానం సహా ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు ఫలితాన్నిచ్చాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏటా 1.34 కోట్ల కోట్లు లంచాల రూపంలో స్వాహా అవుతున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి వెల్లడించింది. ఈ మొత్తం ప్రపంచ జీడీపీలో 2% తన నివేదికలో పేర్కొంది. అవినీతి కారణంగా ఆర్థిక వృద్ధి, పేదలకు అవసరమైన కనీస సేవలు తగ్గుతున్నాయని వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థపై అవినీతి దుష్ప్రభావాన్ని చూపుతున్నట్లు IMF ఎండీ క్రిస్టీన్ లగార్డే పేర్కొన్నారు. లండన్లో జరిగే అవినీతి వ్యతిరేక సదస్సుకు ముందుగా రాసిన ఓ వ్యాసంలో లగార్డే ఈ అంశాన్ని ప్రస్తావించారు. దేశీయ, విదేశీయ పెట్టుబడులను అవినీతి ఆటంకపరిచి విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి సామాజిక వ్యయాలు తగ్గేందుకు దారితీస్తుందని, ఇది పేదలకు అత్యంత నష్టమని లగార్డే వివరించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.